ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం గీత యొక్క అంతరార్థం తెలుసుకుందాం. సాయిరామ్. పాండవ కౌరవ యుద్ధము వాస్తవముగా ప్రతి జీవి యొక్క హృదయాంతరాలమున ప్రతి దినము సంభవించేటువంటి ధర్మాధర్మ యుద్ధము యొక్క సాక్షాత్ ప్రతిబింబము. జీవిత సంగ్రామమున మంచికి చెడ్డకు, ధర్మమునకు అధర్మమునకు, న్యాయమునకు అన్యాయమునకు, సత్యమునకు అసత్యమునకు నిమిషమునకు పెద్ద పోరు జరుగుతూ ఉంటుంది. ఆ పోరునందు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఎంత శుద్ధముగా ఉండినా, ఎంత వివేకయుక్తముగా ఉండినా జీవునకు అంత విజయము చేకూరుతుండను. కనుకనే ఉపనిషత్తులందు దానిని సారథిగా పోలి చెప్పారు. రథము గమ్యస్థానము నిరాటంకముగా చేరవలనైనా, కుమార్గమును చేపట్టగా సవ్యమైన పదమునని నడువలనైనా సారథి మహాప్రజ్ఞావంతుడు కుశలుడుగాను ఉండవలెను. ఆత్మ నుండి సారథి లభించినచో ఇక జీవిత రథము మోక్షం అనేటువంటి గమ్యస్థానము చేరకుండగలదా? అర్జునుని సౌభాగ్యవశమున అతనికి ప్రజ్ఞా దురంధ్రుడగు అట్టి లోకేశుడే సారథిగా లభ్యమై తన కర్తవ్యాచ్యుతుడై ధర్మక్షేత్రమున వక్రమార్గమున జనుకించినటువంటి అర్జునుని తన పాఠముచే అతడు సవ్యమార్గమున నడిపించెను. వారి బోధయే భగవద్గీత. అట్లే హృదయ క్షేత్రమున ఆధ్యాత్మ నిశ్చయ పరిపూర్ణముకు పవిత్ర బుద్ధి, కర్తవ్యచ్యుతమగునటువంటి మనసునకు బోధించేటువంటి దివ్య బోధ కూడా భగవద్గీత అగును. గీత యొక్క అంతరార్థమిదియే. అర్జునుని వలె ప్రతి జీవియు తన జీవిత రథము యొక్క కళ్యములను పరమాత్మ చేతి యందుంచి ప్రవర్తించినచో వారి అనుగ్రహముచే మోక్షరూప గమ్యస్థానం అతి సులభముగా చేరుకొనగలడు. గీత యొక్క రహస్యార్థము తెలుసుకుందాం. కురుక్షేత్రమే హృదయ క్షేత్రము, అర్జున రథమే శరీరము, సారథి అయినటువంటి శ్రీకృష్ణుడే ప్రజ్ఞాన రూపము బుద్ధి, రథికుడగు అర్జునుడే చంచల మనస్సు అనగా జీవుడు, గుర్రములే ఇంద్రియములు, కౌరవులు మరియు ప్రతిపక్ష సేనయే కామ క్రోధ రాగ ద్వేష అహంకార మమకారాది దుర్గుణములు, పాండవులు మరియు స్వపక్ష సేనయే నిర్భయత్వ భక్తి శ్రద్ధాది సద్గుణములు, అర్జున ధనస్సే సాధన చతుష్టయము, సంజయుడే వివేకము, ధృతరాష్ట్రుడే అవివేకము అవిద్య, దుర్యోధనుడే కామము. భగవద్గీతయే జీవుని గూర్చి అనగా మనసును గూర్చి ప్రజ్ఞాన రూపమగు బుద్ధి పలిగేటువంటి హితవాక్యములు. మొదటి 6 అధ్యాయములు కర్మషట్కము అనగా శ్రవణము, రెండవ 6 అధ్యాయములు భక్తి షట్కము మననము, 3వ 6 అధ్యాయములు జ్ఞాన షట్కము నిధిధ్యాసనం అన్నమాటవి. ఇది జీవిత రథాన్ని విషయ మార్గములందు నడుపుటయే బంధము, దైవ మార్గమునందు నడుపుటయే మోక్షము. ఇది గీతా రహస్యము. జై శ్రీకృష్ణ.